ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కానున్నారు. కేడర్ లో జోష్ నింపేందుకు గులాబీ బాస్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. త్వరలో బస్సు యాత్ర పేరుతో కేసీఆర్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోందనేటువంటి మాట చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ పై అవగాహన పేరిట గ్రేటర్ ఎన్నికలపై స్పెషల్ నజర్ పెట్టింది బీఆర్ఎస్. సంస్థాగతంగా పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ షురూ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల టార్గెట్ గా జనంలోకి వెళ్లనున్నారు కేసీఆర్. కాంగ్రెస్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోనుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు వెళ్లకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనుంది. జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్. ఇప్పటికే వరుస వలసలతో డీలా పడింది గులాబీ పార్టీ. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణులకు బూస్టప్ ఇచ్చినట్లుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఏంటి బీఆర్ఎస్ ఒక మాస్టర్ ప్లాన్ తోటి ప్రజల్లోకి వెళ్ళబోతోంది. నేరుగా కేసీఆర్ కీలక నేతలందరికీ కూడా టచ్ లోకి వెళ్ళడం కావచ్చు, వలస వెళ్ళినటువంటి నేతలందరినీ కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేటువంటి ఒక భారీ వ్యూహంతో కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీఆర్ఎస్ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి కార్యక్రమం హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో మరి ఊహించిన స్థాయిలో ఆ బూస్ట్ అనేది రావట్లేదు. కేసీఆర్ నేరుగా ఆ బస్సు యాత్ర ద్వారా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ చేస్తా ఉన్నారు బూత్ లెవెల్ కు సంబంధించినటువంటి మీటింగ్ లో నేరుగా బస్సు యాత్రలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్రలో ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి అవగాహన కావచ్చు, అలాగే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. ఖచ్చితంగా కొన్ని కీలక అంశాలపైన ఆయన మాట్లాడనున్నారు. ఈ 3 సంవత్సరాల ఏదైతే కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలు, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ తెలంగాణ పట్ల చూపుతున్నటువంటి అనైతికత కావచ్చు, మొత్తం కూడా అన్ని విషయాలపైన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని అటు బీజేపీ పార్టీని కూడా మరి చెడ్డాడే అవకాశం ఉంది. నేరుగా కేసీఆర్ వచ్చి వ్యూహాలు ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి అన్యాయాలు, అంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి తెలంగాణకు ఎట్లాంటి అన్యాయాలు చేస్తున్నా అనేది తన స్థాయిలో వివరించనున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాడర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోషి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇటు అంటే అన్ని రంగాలు ఇటు బీజేపీ పుంజుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటికే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉంది 3 సంవత్సరాలు అయింది. ఎట్లయినా ఈసారి ఖచ్చితంగా 300 ఈ కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 300 సీట్లలో ఖచ్చితంగా 250 నుంచి 300 సీట్ల వరకు మరి ఏదైతే విజయం సాధించాలని కాంగ్రెస్ కూర్చుంది, అంటే పట్టుబట్టి కూర్చుంది. ఆ రకంగా మరి రేవంత్ రెడ్డి కూడా వ్యూహరచన చేస్తున్నాడు. దానికి ధీటుగా దానికి ఇదిగా మరి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇటు జనసేన అలాగే టీడీపీ బీజేపీ 3 పార్టీలు కూడా సంసిద్ధమైన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ 4 పార్టీలను కూడా అంటే ఈ 4 పార్టీల ఎజెండా ఒకటే, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఈ 4 పార్టీల ఎజెండా అని చెప్పే క్రమంలో మొత్తం కూడా ఏదైతే కేసీఆర్ తనదైన స్థాయిలో ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, 6 గ్యారంటీల అంశాలు కావచ్చు, అలాగే రైతులు పడుతున్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఇట్లా అన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యూరియా కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి అంశం పైన కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అంశం పైన కూడా ఆయన స్టైల్లో మరి ప్రసంగించే అవకాశం ఉంది. దాంతో పాటు కార్యకర్తలు కూడా అదే జోష్ లో మరి పనిచేసే అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ ఎన్నికలకు కొత్త వ్యూహాలు, కొత్త రచనలు, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొత్త కమిటీలను వేస్తా ఉన్నారు, కొత్త నాయకులను తీసుకుంటా ఉన్నారు. 40 సంవత్సరాల లోపే కొత్త నాయకులకు ఈసారి ఆపర్చునిటీ ఇవ్వాలనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు కొత్త నాయకత్వానికి ప్రోత్సహిద్దాం, అందరూ కూడా కొత్త నాయకులు, ఇటు మహిళా నాయకులు అందరికీ కూడా కలుపుకొని పోయే విధంగా వ్యూహరచన చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి గట్టి దెబ్బ మరి చేకూర్చాలనేది ఆయన నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కొంత కొత్త వ్యూహరచనతో కేసీఆర్ రాబోతున్నారని అయితే
ఇటు బీఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల్లో కూడా మరి చర్చ అయితే జరుగుతుంది. ఎస్, అంటే వలస వెళ్ళినటువంటి నేతలందరూ కూడా తిరిగి గులాబీ పార్టీకి టచ్ లోకి వస్తున్నారు, అధినేతకి నేరుగా టచ్ లోకి వస్తున్నారు అనేటువంటి మాట. వారిని తిరిగి పార్టీలో రీజాయిన్ చేయించుకోవడంతో ఆ పార్టీ పూర్వ వైభవానికి సంబంధించి ప్రజల్లో చాటి చెప్పేలాగా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎస్ఐఆర్ పేరిట అవగాహన కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా పాత అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా పునర్ పరిశీలించుకొని కూడా వాళ్ళు ఎవరైతే సానుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని, ఎందుకంటే ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళే దాదాపు 4-5 ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి పార్టీలో చేర్చుకుంటే మళ్ళీ మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంత పార్టీకి కూడా లాభం చేకూరే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళను కూడా మరి ఇప్పటికే హరీష్ రావుకు, కేటీఆర్ కు చాలా వ్యూహాత్మకమైనటువంటి ఆదేశాలు మరి జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొని ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే మనం 2029 ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని కూడా ఈ పార్టీలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత అంటే ఊహించిన స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ స్థాయి వ్యూహరచన గాని, ఆ స్థాయి కార్యక్రమాలు గాని, ప్రజలకు అండదండలు గాని మరి లేవు అనేది క్షేత్ర స్థాయిలో కనిపిస్తుంది అని నేరుగా మరి పార్టీలో ఉన్నటువంటి కొందరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కేసీఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఈసారి ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి అంశాల పైన అవగాహన కల్పిస్తూనే జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటన్నిటిని అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజలకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లా పరిపాలన చేస్తుంది అని చెప్పడానికి మొత్తం కూడా మరి కేసీఆర్ ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈసారి కొంత వ్యూహాత్మకంగా కొంత కొత్తగా మరి బయటికి రానున్నారు. ఆ బస్సు యాత్రలో చాలా కీలక అంశాలపైన మాట్లాడినారు. గోదావరి సంబంధించి, కృష్ణకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అన్ని అంశాలపైన కూడా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశాలపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి ఇష్యూ జరుగుతున్న సమయం, అలాగే అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటిపైన కూడా కొంత పక్కా ప్రణాళికతో అటు హరీష్ రావు, కేటీఆర్ మధ్యలో కేసీఆర్ ఆ బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడాలి ఆ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కొంత ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ దూకుడు పెంచబోతోంది. ఇది సీనియర్ నేతలు చెప్తున్నటువంటి మాట. మళ్ళీ బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ కానున్నారు. క్యాడర్ లో జోష్ నింపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. త్వరలో బస్సు యాత్రతో కేసీఆర్ రీఎంట్రీకి సంబంధించి ఒక గ్రాండ్ గా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎస్ఐఆర్ పై అవగాహన పేరిట గ్రేటర్ ఎన్నికలపై స్పెషల్ నజర్ పెట్టింది బీఆర్ఎస్. సంస్థాగతంగా పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ షురూ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్ గా జనంలోకి వెళ్లనున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పై ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నది బీఆర్ఎస్. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు వెళ్లకుండా ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది. జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే వరుస వలసలతో డీలా పడిపోయింది గులాబీ పార్టీ. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి.